ఒక మదర్ని కానీ లేకపోతే ఒక వైఫ్ని కానీ మనం అనలైజ్ చేయాలన్నా, వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా మినిమం కొంత అనుభవం కావాలి. నాకు మిమ్మల్ని చూస్తే ఆ అనుభవం కనిపించలేదు. మరి ఆ థాట్ ఎలా వచ్చింది? అదే అంటే స్టార్టింగ్ నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది. పర్టికులర్గా ఏదో ఒక ఇన్సిడెంట్ చూసి ఇన్స్పైర్ అయిపోయిన అట్లా చెప్పను, కానీ నేను ఆ స్పేస్లో పెరిగాను. మా అమ్మగారు అవ్వచ్చు, మా పెద్దమ్మ, ఇంకా ఉంటున్నారు కదా ఎవరో ఒకరు, ఏదో ఒక మూమెంట్లో ఎవరో ఒకరు కనిపిస్తుంది. వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ గురించి చెప్పచ్చు ఏదో ఒకటి. అది తెలియకుండా మైండ్లో అట్లా ఉండిపోయినాయి నాకు అవి. తర్వాత ఇంకా పాయింట్ ఆఫ్ టైంలో ఇక స్టోరీ రాద్దాము. కోవిడ్ టైంలో రాశాను బేసిక్గా స్టోరీ. ఓకే, అంటే 4 ఏళ్ళు అయింది కథ. కోవిడ్ టైంలో రాశాను, అది కూడా కోవిడ్ వచ్చింది కాబట్టి రాశానేమో అంటుంటాను అప్పుడు. అంటే ఏ ప్రెషర్ లేదు, సో టైం దొరికింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే రాద్దామని చెప్పి రాస్తున్న ప్రాసెస్లో సరే ఏ పాయింట్ చెప్దాము. ఫస్ట్ సినిమా అనగానే ఎవరికైనా మనం ఏదో చెప్పాలి, కొత్తగా ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకు కొత్తగా ఏదో చెప్పేసి ఏదో ప్రయోగాలు చేయడం లేదు, కానీ కొంచెం మన ఇంట్లో జరిగేది ఏదో ఉంటుంది కదా, ఎక్కువ మంది కనెక్ట్ చేసేది ఆ స్పేస్. అట్లా చూసినప్పుడు నాకు ఇది ఒకటి తట్టింది అనమాట ఈ పాయింట్. ఇంతకంటే ఇంకా గొప్ప పాయింట్ ఇంకేముంటుంది ఫస్ట్ సినిమాగా చెప్పడానికి అని చెప్పి అలా బాగా కనెక్ట్ చేశారు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అంటే నా పర్సనల్ స్వార్థం అనమాట. నేను ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగాలి సినిమా. జనాలకి ఏం చూపిస్తాం అన్నీ పక్కన పెడితే నేను మా పేరెంట్స్తో కూర్చున్నా, మా చెల్లితో కూర్చున్నా, నేను పిల్లలతో కూర్చొని చూడగలిగే సినిమా కావాలి నాకు. అట్లాంటి తీయాలని చెప్పి ఇష్టం నాకు బేసిక్గా. అందుకని చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే త్రూఅవుట్ సినిమా అంతా కనిపించింది. అంటే జనరల్లీ ఫస్ట్ మూవీస్ ఇది మీకు ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీస్ అన్నప్పుడు కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా సెకండరీ, బట్ డైరెక్టర్ మాత్రం వాళ్ళని రీచ్ అవ్వడం కోసం కొంచెం బాగానే మసాలాలు అవి ఇవి కనిపిస్తాయి. బట్ మీ సినిమా మాత్రం ఏదో చాలా నీట్గా క్లీన్గా విశ్వనాథ్ గారి సినిమాలో లాగా బావి పక్కన అక్కడ ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు చాలా బాగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ మేబీ కావచ్చు. నాకు చాలా ఇష్టం విశ్వనాథ్ గారు, మీరు ఆ పేరు చెప్పగానే నాకు అది మీ ఎక్స్ప్రెషన్ చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా లో ఉన్నా సరే ఆయన సినిమాలు పెట్టుకుని చూస్తా అప్పుడప్పుడు. ఓకే, నాకు స్వర్ణకమలంలో భానుప్రియ గారి క్యారెక్టర్ చాలా ఇష్టం. నాకు చాలా న్యాచురల్గా అట్లాంటివి ఇష్టం విశ్వనాథ్ గారు. సో అదే సినిమా మీరు అన్న కమర్షియల్ ఎలిమెంట్స్ అవి లేవా అంటే అట్లా అని చెప్పి నేను ఈ పాయింట్ మొత్తం సీరియస్గా చెప్తే కష్టం. మళ్ళీ అంత లేదన్నా బిజినెస్ అనేది ఒక యాంగిల్ ఉంటుంది, అది కూడా చూడాలి. అంటే పేరు పైసలు బాగా నమ్ముతాను నేను. పేరు కావాలి, పైసలు కూడా కావాలి. దానికి తగ్గట్టు కొంచెం ఎంతవరకు లిమిట్ ఉంటుంది ఆ స్పేస్ వరకు వెళ్ళగలం తప్పితే మనసాక్షిని చంపేసుకుని అది చేసినారు కదా ఇది చేసినారు కదా అని చెప్పి ఆ స్పేస్లోకి వెళ్ళాలి. నాకు రాదు బేసిక్గా. నాకు రాంది ఎందుకు ట్రై చేయాలి? నాకు ఉన్నది ఏదో ఇంకొంచెం మంచిగా ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్పాలి. దాన్ని ఎక్కువ నమ్ముతాను. తీసుకున్న పాయింట్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు.